గత 45 రోజులుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఇరాన్‌కి ఎప్పుడు యుద్ధం జరుగుతుందా అనుకున్నది, ఈరోజు నిజమైంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ తన భీకరమైన అంటే ఫస్ట్ ఫేజ్‌లోనే ఒక భీకరమైన దాడిని ఇరాన్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన కూడా మనం చూస్తున్నాం. ఇరాన్ కూడా చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇది కేవలం ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే. కానీ ఈరోజు రాత్రి ఒక కాళరాత్రి అంటే మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్ రైడ్ని మనం చూడబోతున్నామా అంటే అంటే ఇరాన్ వెనకాల చైనా, రష్యా, నార్త్ కొరియా ఒక పక్కనుంటే ప్రాక్సీగా, అదేవిధంగా అమెరికా తరపున ఇజ్రాయిల్, వేరే దేశాలు ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చాలా కోఆపరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రాత్రి ఇరాన్ పైన ఇటు ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మానవ చరిత్రలోనే అతిపెద్ద దాడికి తెలుస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా ఒక అతిపెద్ద దాడిని ఇటు అమెరికా ఎయిర్ బేసెస్ ఇజ్రాయెల్ మీద చేయబోతుందని తెలుస్తుంది మనకి. ఈ అమెరికా వైపు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర సుమారు అమెరికా దగ్గర 14,000 యుద్ధ విమానాలు, ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ అండి ఎక్కడ ఉండవాలి. తర్వాత ఇజ్రాయెల్ దగ్గర 300 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో 1000 యుద్ధ విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 1000 యుద్ధ విమానాలతో ఒకేసారి ఇరాన్పై దాడికి వెళ్తున్నాయి అని తెలుస్తుంది. 1000 యుద్ధ విమానాలు, అది కూడా 5th జనరేషన్ ఫైటర్స్ లైక్ F-35 లైట్నింగ్, F-22 ర్యాప్టరు, ఊహించండి అసలు F-16, F-15E